అందరికీ నమస్తే. మనకి వేసవికాలం వచ్చేసింది కదండీ! ఇప్పుడు ఈ వేడికి కొంతమందికి ఒళ్ళంతా చెమటకాయలొస్తాయండి. చెమట పట్టి, చెమటకాయలు ఇదంతా పేలిపోతుందండి. అంటే పేలటం అంటే చిన్న చిన్న పొక్కులు అదోలాగా అయిపోతుంది గదండీ! పేలిపోయి బాగా అది కొంచెం చెమట పట్టినప్పుడు మంట పెట్టేస్తుందండి బాగా. మంట పెట్టేసి ఏంటంటే ఏదోగా ఇదంతా గూడా ఒక ర్యాష్ వచ్చినట్టుగా అయిపోతుందండి. మెడ కొంతమందిలో చాలా పేలిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి వాళ్ళు. ఏంటంటేనండి ఇలా పేలకుండా ఉండడం అంటే ఫస్ట్ ఏం చేయాలంటేనండి బాగా ఎండేసేస్తుంది, చెమటలు పట్టేస్తున్నాయి అని జెప్పేసి మనం ఏం జేస్తామండి, చల్లటి నీళ్ళతో స్నానం జేసేస్తామండి. ఫస్ట్ అసలు చల్లటి నీళ్ళతో స్నానం చేయకూడదండి. నేను చక్కగా గోరువెచ్చని నీళ్ళతో ఎంత ఎండైనా కూడా మనకి చెమటలు పట్టినా గూడానండి గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయాలండి. స్నానం చేస్తే మనకేంటంటే అదంతా ఉండదండి. ఆ చల్లటి నీళ్ళతో స్నానం చేసేటప్పుడు ఏమవుద్దంటేనండి, మరీ లోపల వేడంతా బయటకొచ్చేసి అదోలాగా ర్యాష్‌లాగా అయిపోద్దంటండి. నిజంగా మన చిన్నప్పుడైతే పెద్దవాళ్ళు చన్నీళ్ళు స్నానం చేయనిచ్చేవాళ్ళు కాదండి అసలు. చేయకూడదు గూడానండి అది. ఇంకోటేంటంటే చన్నీళ్ళు స్నానం చేయకూడదు. గోరువెచ్చని నీళ్ళు చేయాలండి. ఇంకోటేంటంటేనండి బాగా పేలిపోయిన వాళ్ళు ఏం చేయాలి, చెమటకాయలయ్యి వచ్చేస్తాయి గదండీ! వాళ్ళేంటంటేనండి కొంచెం కొబ్బరి నూనండి మన అరచేతిలో వేసుకొని కొంచెం వాటర్ పోసుకోవాలండి. ఆ కొబ్బరి నూనెకి కొంచెం వాటర్ పోసి ఇలాగా మన చేతిలో వేసుకొని ఇలా ఇలా అంటేనండి అదొక వైట్ క్రీమ్‌లాగా వస్తుందండి మంచిగా. కొబ్బరి నూనెలాగా ఉండదండి. మనకి వింటర్ సీజన్‌లో ఎలా అవుతదండి పేరుకున్నట్టుగా అలా అవుతుందనమాట. మంచిగా ఒక పేస్ట్‌లాగా అవుతుందండి. కొంచెం సేపు ఇలాగా కొంచెం రబ్ చేయాలండి మంచిగా. రబ్ చేసండి అది రాసుకుంటేనండి చేతులకి మనకి పేలిన చోట రాసుకుంటే చెమటకాయలున్న ప్లేస్‌లో రాసుకుంటేనండి నిజంగా ఒక చల్లదనం వల్లండి ఆ పేలడం తగ్గిపోతుందండి. ఏంటంటే చాలామంది పౌడర్‌లు రాస్తారు. ఆ పౌడర్‌ల వల్ల దానిపైన కొంత మంట పెట్టేస్తదండి. కానీ ఈ కొబ్బరి నూనెతో చేస్తే అలా మంట అట్లా ఏం పెట్టదండి. ఒక 2, 3 రోజులు అలా చేసుకుంటా ఉంటేనండి కంటిన్యూగా చేసినా గూడా ఏం కాదండి. తగ్గిపోతుంది మంచిగా. ఆ పేలటం, ఆ చెమటకాయలు, దురద అదంతా గూడా తగ్గుతుందండి. నిజంగానండి. ఇది నిజంగా తగ్గుతుందండి. తప్పకుండా ట్రై చేయండండి. తగ్గిపోతుందండి. ఏమీ కాదు. కొబ్బరి నూనె చలవ చేస్తది గదండీ! కొబ్బరి నూనె మంచిగా బాడీకి ఉపయోగపడుతుందండి. ఏంటంటే ఎవరికైనా పేలితే గనక తప్పకుండా ఇది ట్రై చేయండండి. థ్యాంక్ యూ. మీ రజని.